కాళీ గార్డెన్స్ లోని గోశాల సంపులో ప్రమాదం జరిగింది. పూడికతీత పనులు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి నలుగురు మృతి చెందారు. పెదకాకానిలోని శ్రీ కాళీ వనశ్రమ గోశాల వద్ద దారుణం జరిగింది. గోశాల సంపులో పూడికతీత పనుల్లో పాల్గొన్న ముగ్గురు కూలీలు, ఒక రైతు విద్యుత్ షాక్ తో మృతి చెందారు. ఈ సంఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం స్థానికులను కదిలించింది. ఘటనా స్థలానికి చేరుకుని ఎస్పీ సతీష్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోశాలలోని సంపును క్లీన్ చేయటం అనేది రెగ్యులర్ గా జరుగుతుందని తెలిపారు. కానీ మోటారు రిపేర్ రావడంతో సంపులోకి దిగిన యువకుడికి షాక్ తగలటంతో ఒకరిని కాపాడేందుకు ఒకరుగా షాక్ తగిలి చనిపోయారని వివరించారు. ఈ మృతుల్లో ముగ్గురు తెనాలికి చెందిన వారని, ఒకరు సతనపల్లికి చెందిన వ్యక్తిని తెలిపారు ఎస్పీ సతీష్ కుమార్. ఈరోజు మన ఇక్కడ గోశాలలో పెదకాకాని లిమిట్స్ గోశాలలో మామూలుగా ఒక 70 ఆవుల వరకు ఉంది. సో ఆవుల్లో యూరిన్ కమ్ కౌడంగ్ ఇది రెండిని కూడా డిపాజిట్ చేసినది మళ్ళీ ఫీల్డ్కి పంపించడం అనేది ఒక నార్మల్ ప్రాసెస్గా జరుగుతుంటాయి. దీనిలో ఈ కౌడంగ్ ప్లస్ యూరిన్ కలిపిన దానిని వాళ్ళు బయటకి పంప్ చేయడానికి కోసం మోటార్ వాడుతుంటారనమాట. ఈ టోటలీ 3 పిట్స్ ఉన్నాయి. 3 పిట్లో 3వ పిట్లో ఈరోజు మోటార్ రిపేర్ అయిపోవడం వల్ల ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్గానే జరుగుతున్నట్టు ఉంది. సో ఒక కుర్రవాడు కిందికి దిగి అదిని కరెక్ట్ చేస్తున్న క్రమంలో ఒక అయన్ ల్యాడర్ కూడా నిచ్చులు కూడా ఉంది. అయన్ నిచ్చు ఒకటి ఉంది. సో మేబీ అది ఎర్త్ పాస్ అయి ఉండడం వల్ల నిచ్చు ద్వారా అది వచ్చిందన్నది ఒక చిన్న డౌట్, కన్ఫర్మేషన్ చేయాలి. అది ఒకటే పాసిబిలిటీ కూడా ఉంది. సో ఆ ఒక్క వ్యక్తిని కాపాడడానికి ఇంకొకరు దిగడము, మళ్ళీ ఆ వ్యక్తికి తేలడము, మళ్ళీ థర్డ్ పర్సన్, మళ్ళీ వాళ్ళని కాపాడడానికి 4th పర్సన్, ఇలాగా నలుగురు కూడా దురదృష్టంగా చనిపోవడం జరిగింది. దీంట్లో ముగ్గురు కూడా తెనాలి లిమిట్స్ చెందిన వాళ్ళు, ఒకరు మనకి సతనపల్లి చెందిన వాళ్ళు. సో నలుగురు బాడీ కూడా ఇప్పుడు ఇమీడియట్గా DGHకి తరలించడం జరిగింది. ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఎందుకంటే ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్, అన్ఫార్చునేట్గా జరిగింది అన్నమాట.